నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎన్నికల ఏడాదిలోకి వచ్చేసాం. పార్టీల్లో వేడి రాజుకుంది. నాయకులంతా సమావేశాలు పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అడపాదడపా సర్వేలు చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా రోజుల తర్వాత తెలంగాణ పార్టీ నేతలతో భేటీ అయ్యారు టీడీపీ అధినేత. నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు. పొత్తుల గురించి అందరి అభిప్రాయాలు విన్నారు. ఇంతకీ ఆయన ఏం ఆలోచిస్తున్నారు? తెలంగాణలో టీడీపీ ఏ పార్టీతో కలిసే అవకాశం ఉంది? తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేద్దాం. కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు చేసిన కామెంట్ తెలంగాణ టీడీపీలో కాకరేపింది. మోత్కుపల్లి కామెంట్లపై అధినేత నేరుగా స్పందించకపోయినా 2 రోజుల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు వచ్చినప్పుడు ఇదే వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. విలీనం వద్దని, పొత్తు పెట్టుకోవాలని కొందరు చెబితే పొత్తు కూడా వద్దని మరికొందరు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది? ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం ఉత్తమ ఫలితాలనిస్తుందనేది జగమరిగిన సత్యం. రాజకీయాల్లో నిర్ణయం తీసుకోవటంలో టైమింగ్ చాలా ముఖ్యం. పొలిటికల్ జర్నీలో ఇటీవలే 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్న చంద్రబాబుకు ఈ విషయం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ ఏమిటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని తనకు వదిలేసి క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రజల కోసం పనిచేయాలని నాయకులకు సూచించారాయన. మాకు తెలుగుదేశం పార్టీతో పొత్తులను కూడా చాలా స్పష్టం చేశారు. అప్పుడు మనకుండే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి మనం ఆలోచించుకుని పార్టీని మీ యొక్క మనోభావాలు విన్నాను, మీ యొక్క ఉద్రేకం కూడా చూశాను. ఏదైతే మేము కార్యకర్తలు ఉన్నాం, మాకిక్కడ నాయకత్వం ఇస్తే మేము కూడా బలపడతాం, సంఘటితం అవుతాం, మాకు కూడా భవిష్యత్తు ఉంటుందని మీరందరూ కూడా ఆవేదనలో ఉన్నారు. తప్పకుండా ఒకటి హామీ ఇస్తున్నా, మిమ్మల్ని కాపాడుకోవడానికి, మిమ్మల్ని కూడా ఒక బలమైన శక్తిగా తయారు చేయడానికి ఎంతవరకు చేయాలనో అన్ని పనులు నేను చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ మంచి ఓటు బ్యాంక్ ఉంది. పార్టీ నుంచి కొంతమంది నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలు వెళ్లలేదు. గతేడాది చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించినప్పుడు వచ్చిన స్పందన ఇతర పార్టీలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందనుకున్న వాళ్ల నోళ్లకు తాళం వేసింది నాటి సమావేశం. గత 4 ఏళ్లలో పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది టీఆర్ఎస్ లో చేరినా, పార్టీ నడుపుతున్న నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా, రాష్ట్రంలోని కొన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉందనేది వాస్తవం. పొత్తులనే సందర్భాన్ని బట్టి ఎన్నికల టైం వచ్చినప్పుడే చర్చిస్తాం తప్ప ఇప్పుడు రాజకీయ వ్యూహాన్ని బహిరంగపరిచే పరిస్థితుల్లో లేవనేది అధినేత స్పష్టంగా చెప్పింది. అప్పుడు రాజకీయ అవసరాన్ని బట్టి, తెలంగాణలో ఉన్న పరిస్థితిని బట్టి అప్పుడు నిర్ణయిద్దాం. ముందు మీరు జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు చేయండి, గ్రామ స్థాయి నుంచి కార్యక్రమాలు రూపొందించుకోండి, ఖాళీగా ఉన్న జిల్లా అధ్యక్ష పదవులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ మీరు నింపండి, నేను కూడా జిల్లా పర్యటనకు వస్తాను, దాన్ని కూడా సరైన టైంలో వస్తానని చెప్పారు. మేము ఖమ్మం నుంచి మొట్టమొదటి స్టార్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరాం. దానికి కూడా వారు టైం ఇస్తారని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కోస్తా, సీమ జిల్లాలతో పాటు తెలంగాణలోనూ బీసీల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంకును సృష్టించాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది కూడా. అయితే ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి రోజున పార్టీ నేత మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహంతో పాటు ఆలోచనను రేకెత్తించాయి. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని అందరూ అంటున్నారని, టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని నేరుగా చంద్రబాబుకే సూచన చేశారాయన. పార్టీని బతికించుకోవాలి అనుకుంటే చంద్రబాబు రాష్ట్రమంతటా రథం వేసుకుని తిరగాలని కోరారు. 2 పార్టీలున్నాయి, ఇంకొక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఇక మిగిలింది ఎవరే? టీఆర్ఎస్ పార్టీ. అవును, ఒక మాటలో చెప్పాలంటే మేమేం శత్రువం కాదు, నాకేం వైరం లేదు. రేవంత్ రెడ్డికి వైరం ఉండొచ్చు, నాకు వైరం లేదు. ఖచ్చితంగా రాజకీయంగా, రాజకీయ సిద్ధాంతపరంగా నిజంగా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్తో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనే నేను చెప్తున్నా తప్ప వాళ్ళు పిలవకుండా మనం పోవాల్సినటువంటి అవసరం లేదు. 2 రోజుల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం పలికిన తెలంగాణ టీడీపీ నేతలు మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో కొంతమంది కార్యకర్తలు టీడీపీని ఏ పార్టీలోనూ విలీనం చేయవద్దని నినాదాలు చేశారు. ఏ పార్టీతోనూ పొత్తు వద్దని కొందరు, టీఆర్ఎస్ తో వెళ్లిపోదామని కొందరు,
కాంగ్రెస్ కు వెళదామని కొందరు, ఇలా రకరకాల ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు సమాచారం. అందరి అభిప్రాయాలు విన్న చంద్రబాబు పొత్తుల గురించి ఎన్నికల టైంలో మాట్లాడదాం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనేది తనకొదిలేయాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ ముందు ఈరోజు టీడీపీ ముందు ఛాలెంజ్ ఏముందంటే ఫ్రమ్ జీరో నుంచి పార్టీని బిల్డప్ చేసుకోవాలి. కొద్ది గొప్ప ఏదైతే గుడ్ విల్ ఉందో దాన్ని క్యాపిటలైజ్ చేసుకుని ఒక వైబుల్ ఆల్టర్నేటివ్గా కాకపోయినా ఒక స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీగా రావాలి. ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఒక ఎన్టీ రామారావు లాంటి నాయకుడు రాడు, ఒక లడ్డులాగా అందరూ ఎమ్మెల్యేలు అసలు ఏమీ అడ్రస్ లేని వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అవ్వడం అనేది మనం 83లో చూసాం. అలా మళ్ళీ కాదు, పార్టీ కష్టపడాలి. దీనికి ఏంటంటే విలీనం అయిపోవాలి, లేకపోతే వేరే పార్టీతో మనం పొత్తు కలుపుకోవాలి. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని, టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ నాయకత్వం స్పష్టంగా చెప్పింది. దీంతో తెలంగాణలో టీడీపీ బీజేపీ పొత్తు లేనట్లే. ఇక మిగిలిన పెద్ద పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి టీడీపీ అధికారం సాధించే పరిస్థితిలో లేదు. కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏదో ఒక పార్టీతో కలిస్తే పార్టీని బతికించుకోవచ్చని, కాలం కలిసొస్తే అధికారం పంచుకోవచ్చని టీటీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీ అధినేత. రాష్ట్రంలో పార్టీ కొంచెం పుంజుకుంటే ఎటువైపు అడుగు వేయాలనే దానిపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో అటు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూసుకున్నా, ఇటు తెలంగాణలో పరిస్థితులు చూసుకున్నా, టీడీపీకి ప్రస్తుత రాబోయే ఎన్నికల్లో పొత్తులు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒంటరి పోరే అనివార్యం అనేది ఆ పార్టీ జీర్ణించుకోవాల్సినటువంటి కఠోర సత్యం. తెలంగాణలో టీడీపీ 2009లో టీఆర్ఎస్ తో కలిసి పనిచేసింది. 2009లో మహాకూటమి ఏర్పాటు చేసిన చంద్రబాబు అప్పట్లో టీఆర్ఎస్ తో కలిసే రంగంలోకి దిగారు. అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పుంది. ఆ ఎన్నికలు సమైక్య రాష్ట్రంలో జరిగాయి. అప్పట్లో టీడీపీ తెలంగాణలోనూ బలంగా ఉంది, మేజర్ పార్ట్నర్ గా ఉంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఆర్ఎస్ బలపడింది. తెలంగాణలో టీడీపీ కొంత బలహీనపడినా కొన్ని స్థానాల్లో గెలుపోటములు ప్రభావితం చేసే స్థాయిలోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టీఆర్ఎస్ తో కలిస్తే మంచిదనే అభిప్రాయం రెండు పార్టీల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతానికి పొత్తుల విషయంలో ఏమీ తేల్చకపోయినా ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీతో పొత్తు ఉంటుందని చంద్రబాబు పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ముందు రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నించాలని, పార్టీ బలోపేతం అయితే బేరమాడే శక్తి పెరుగుతుందనేది ఆయన ఆలోచన. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు చెప్పినట్లు చర్చ జరుగుతోంది. చంద్రబాబు సూచనలు చేసిన తరువాత తెలంగాణ తెలుగుదేశంలో వాతావరణం మారింది. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ఒక్క సీటుతో ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్ర మన కళ్ల ముందే ఉంది. 1% ఓట్లతో అధికారంలోకి రావాల్సిన పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్న వర్తమానం కూడా మన కళ్ల ముందే ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రతిపక్షాల మధ్య నెక్ టు నెక్ పరిస్థితి నడుస్తుండడంతో టీడీపీ నిర్ణయం కీలకంగా మారింది. తెలంగాణలో టీడీపీ తీసుకునే నిర్ణయం ఏపీలోనూ ప్రభావం చూపే అవకాశాల్ని కొట్టి పారేయలేని పరిస్థితి. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై చంద్రబాబుని ప్రభావితం చేసే అంశాలేంటి? టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతోంది. తెలంగాణలో టీడీపీని బీజేపీ నాయకత్వం దూరం పెట్టినా ఏపీలో కలిసే వెళతామని బీజేపీ నేతలు గతంలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఏపీలోనూ టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతోంది. విభజన హామీల అమలులో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా టీడీపీ బీజేపీతో కలవదా? బీజేపీ టీడీపీని దూరం పెడుతోందని చంద్రబాబు చేసిన ప్రకటన వెనుక ఉద్దేశ్యం ఇదేనా? ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. 5th అండ్ ఫైనల్ బడ్జెట్కి వచ్చాము. ఆ బడ్జెట్ ప్రజెంట్ చేసిన తర్వాత మేము ఏం మాట్లాడిందో అందరూ చూశారు. ఇప్పుడు ఒక నెల ఆల్మోస్ట్ 1 month అవుతా ఉంది ఈ బడ్జెట్ సెషన్ బ్రేక్ అయిన తర్వాత. ఇప్పుడు ఫైనాన్స్ బిల్ ముందే టేబుల్ చేశారు. ఫైనాన్స్ బిల్ మళ్ళీ వచ్చినప్పుడు దానిపైన డిస్కషన్ వస్తుంది. అదే అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే ఆ రోజే తెలుస్తుంది మనకి.
ఫైనాన్స్ బిల్ టేబుల్ చేసినాక అమెండ్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత అదే ఫైనల్గా తీసుకోవాలి మేము. ఒంటరిగా పోటీ చేసినా ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన బలం తమకు ఉందని టీడీపీ నాయకుల నమ్మకం. అయితే తెలంగాణలో ఈ పరిస్థితి లేదు. అందుకే పొత్తుల విషయంలో పార్టీ అధినేత ఆలోచనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలిసి వెళితే పరిస్థితి ఏమిటనే కోణంలో పార్టీ నేతల దగ్గర ఆరా తీసినట్లు తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ బొటాబొటీ మెజారిటీతో గెలిచింది. టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 34% ఓట్లు వస్తే టీడీపీకి 20% ఓట్లు వచ్చాయి. ఓట్ల విషయంలో లాభమైనా నష్టమైనా అధికార పార్టీపైనే ఆ ప్రభావం ఎక్కువ. ప్రతిపక్షాలు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. ఈ లెక్కన చూస్తే టీడీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్లే. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్దగా లేకపోయినా ఏదో కొద్ది గొప్ప క్యాడర్ ఉంది. నేను అనుకోవడం లెఫ్ట్ పార్టీస్కి ఎంత ఉందో అంతకన్నా ఆ రేంజ్లో డెఫినెట్లీ ఉంది. దాన్ని ఎట్లా క్యాపిటలైజ్ చేసుకోవాలనేది టీడీపీ నాయకత్వం చూడాలి. ఇంకైతే ఒక లీడర్షిప్ కూడా ఎమ్మెల్యేలు పోయినా ఎమ్మెల్సీలు పోయినా లీడర్షిప్ మొత్తం అంతే ఇంకా ఉన్నారు. రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, దాని తర్వాత కొంతమంది ఉన్నారు ఇంకా లీడర్స్. అయితే ఇక్కడ లీడర్షిప్ అట్ ది టాప్ లెవెల్ వీక్గా ఉంది. తెలంగాణలో టీడీపీ టీఆర్ఎస్ తో కలిస్తే రెండు పార్టీల ఓట్ షేర్ 50+ ఉంటుంది. ఇందులో కొంత తగ్గినా అది రెండు పార్టీలకు ప్లస్సే. టీడీపీ కాంగ్రెస్ తో కలిసినా ఇదే పరిస్థితి. టీఆర్ఎస్ లో ఇప్పటికీ చాలా మంది టీడీపీ నేతలే కీలక స్థానాల్లో ఉన్నారు. సాక్షాత్తు పార్టీ అధినేత కేసీఆర్ పొలిటికల్ కెరీర్ టీడీపీలోనే ప్రారంభమైంది. 2009లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన చరిత్ర ఉంది. టీడీపీకి అండగా ఉన్న సీమాంధ్ర ఓటర్లు ఏ పార్టీకైనా ప్లస్ పాయింటే. పాత జిల్లాలను తీసుకుంటే ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో టీడీపీ బలంగా ఉంది. ఇందులో ఖమ్మం, నల్గొండలో టీఆర్ఎస్ కు అంత బలం లేదు. ఈ లెక్కన చూస్తే టీడీపీ టీఆర్ఎస్ కలయిక రెండు పార్టీలకు లాభమే. టీడీపీ తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర వాళ్ళని తెగనాడి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ యొక్క ఆహార వ్యవహారాలని వీటన్నిటినీ కూడా సంప్రదాయాలని సంస్కృతుల్ని తిట్టినటువంటి తిట్లు టీఆర్ఎస్ అధినేత వాళ్ళని మర్చిపోయారనుకుంటే పొరపాటు. అక్కడికి ఏదన్నా అకేషన్స్ మీద వెళ్ళినప్పుడు ఒక సంప్రదాయబద్ధంగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, గౌరవించడం వేరే, కానీ వాళ్ళ గాయాలు అనేటువంటి ఇంకా మానని గాయాలుగానే ఉన్న పరిస్థితి గమనార్హం. కాబట్టి అక్కడ కూడా టీడీపీకి లేనిపోని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి కాంగ్రెస్తో కలవలేదు, బీజేపీతో కలిసే పరిస్థితులు లేదు. ఉన్న ఒకే ఒక అవకాశం టీఆర్ఎస్తో అపవిత్ర పొత్తు కింద అవుతుంది. అది టీఆర్ఎస్ కూడా ఈ కోణంలో ఆలోచిస్తున్నట్లుగా సూచిస్తున్నాయి ఇటీవలి పరిస్థితులు. టీడీపీ, టీఆర్ఎస్ రెండు ప్రాంతీయ పార్టీలు. విభజన చట్టంలో హామీలు అమలు చేయాలని టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలకు టీఆర్ఎస్ ఎంపీలు బహిరంగంగా మద్దతిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వం డిమాండ్ చేస్తోంది. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారని, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ లాంటి వారిని తీసుకొచ్చి నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చారని, ఆయన చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవటం ఇష్టం లేదని కేటీఆర్ చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. Well, you know what? I can't take credit for Microsoft being here. I don't take undue credit. In fact, all credit to Chandrababu Naidu garu, because I think you have to give it to him. He definitely has done his best, and he is, in fact, when Hyderabad was not as well known as it is today in information technology space, he went out all the way to Bill Gates, convinced him, and eventually the development center happened about 17 years ago. So all credit to him for that. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టీడీపీ, టీఆర్ఎస్ ఒకరికొకరు దగ్గరవుతున్నట్లు అర్థం చేసుకోవడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ తో కలవటం వల్ల ఏపీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. సమైక్య రాష్ట్రాన్ని విడదీసి ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ తో తెలంగాణలో చేతులు కలిపితే ఏపీలో ప్రజలకు ఏమని సమాధానం చెబుతామని ఏపీ టీడీపీ నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బీజేపీ తమను దూరం చేసిందని, కాంగ్రెస్ అవినీతి పార్టీ అని, అలాంటప్పుడు ఆ రెండు పార్టీలతో ఎలా వెళతామని చంద్రబాబు ఇటీవల పార్టీ నేతల్ని ప్రశ్నించిన తీరు చూస్తుంటే ఆయన కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లే కనిపిస్తోంది. పొత్తు పెట్టుకోవటం అంటే ఉన్నటువంటి 117 సీట్లలో చాలా తక్కువ సీట్లు టీడీపీ పోటీ చేయాలి. అట్లా కనుక పోటీ చేయాల్సి వస్తే దానికి ఆంధ్ర ఏరియాలో, ఆంధ్రప్రదేశ్లో దాన్ని వివరించడం అనేటువంటిది టీడీపీగా కూడా పెద్ద కష్టం.
అందుకని టీఆర్ఎస్ టీడీపీ మధ్య పొత్తు కుదురుతుంది అనేటువంటిది ఊహాజనితమే అని అనిపిస్తుంది. నిన్నటి వరకు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తెలంగాణలో దొరల పెత్తనాన్ని వ్యతిరేకించారని, బీసీలకు పెద్దపీట వేశారని, అలాంటి పార్టీ దొరల నాయకత్వంలో పనిచేస్తున్న టీఆర్ఎస్ తో ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. టీడీపీ కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకులనే సిద్ధాంతానికి కాలం చెల్లిందని, కాంగ్రెస్ మద్దతుతోనే గతంలో చంద్రబాబు దేవెగౌడను ప్రధానమంత్రిని చేశారని గుర్తు చేశారు. టీడీపీ కాంగ్రెస్ తో చేతులు కలపడానికి అవసరమైన వాదనను రేవంత్ రెడ్డి ఇప్పటికే వినిపించారు. రేవంత్ వాదనను పరిగణనలోనికి తీసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ తో టీడీపీ కలవదు అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. పొత్తు విషయంలో క్రాస్ రోడ్స్ లో ఉన్న టీడీపీ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతున్న అంశం. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. బీజేపీ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో కమలం అభ్యర్థులు ఓడిపోయిన తీరు, 2014లో దేశాన్ని ఊపేసిన మోడీ హవా ఆవిరవుతోన్న తీరుకి కొలమానం అనుకోవాలా? చంద్రబాబు, కేసీఆర్ ఏకకాలంలో కేంద్ర ప్రభుత్వం మీద, జాతీయ పార్టీల మీద విరుచుకుపడ్డం వెనుక ప్రత్యేక వ్యూహం ఏదైనా ఉందా? రాజకీయ విశ్లేషకుల మెదళ్లకు పని పెడుతున్నాయి ఇటీవలి పరిణామాలు. కాలం కలిసి వస్తే, అవకాశం దొరికితే కేంద్రంలో చక్రం తిప్పాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ భావిస్తున్నారా? సార్వత్రిక ఎన్నికలతో కలిపే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. అంటే వచ్చే ఎన్నికల్ని ప్రాంతీయ అంశాలతో పాటు జాతీయ అంశాలు కూడా ప్రభావితం చేసే అవకాశాల్ని కొట్టిపారేయలేని పరిస్థితి. తెలంగాణలో ప్రధాన పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుందంటున్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే కోణంలో ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ ని గద్దె దింపడమే లక్ష్యం అంటూ రాష్ట్రమంతటా యాత్ర చేపట్టారు. ఈ రెండు పార్టీలతో పాటు వామపక్షాలు, పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ బరిలో ఉన్నాయి. వీరంతా ఎవరితో కలుస్తారనే దాని మీదనే పార్టీల జయాపజయాలు ఆధారపడి ఉన్నాయనడంలో ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు. పొత్తులంటే ఏమిటి? ఒక భావ సారూప్యం, సిద్ధాంత సారూప్యాలు ఉన్నటువంటి పార్టీలు పొత్తులకి వెళ్ళడం అనేటువంటి సహజంగా జరిగేటువంటి లక్షణం. కానీ రాను రాను పరిస్థితి ఎలా తయారైందంటే, ఏ రకంగానైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలి, అధికారాన్ని పంచుకోవాలి అనేటువంటి దిశగా అపవిత్ర పొత్తులు అనేటువంటి ఇటీవల కాలంలో రాజకీయాలు ఎక్కువైపోయిన పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క స్థానాలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ లాగేసుకున్నా పర్వాలేదు, లేదు అని అంటే ఒక దశలో పూర్తిగా ఆంధ్ర వాళ్ళ పార్టీ అని నోటికొచ్చినట్టు వ్యక్తిగతంగానూ ఆ పార్టీ వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో విమర్శించినా పర్వాలేదు, తిరిగి మేము టీఆర్ఎస్తోనే కలుస్తాం. కారణం ఏంటంటే కాంగ్రెస్తో కలిసే అవకాశం లేదు, బీజేపీతో కలిసే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యనే ఉంది. గత ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జగన్ పదే పదే చెబుతున్నారు. ఏపీకి హోదా ఇస్తే బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమేనని జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటన తర్వాత టీడీపీ, బీజేపీ సంబంధాలు పలచబడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, వైసీపీతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా బరిలోకి దిగుతారా, లేక ఏదైనా పార్టీతో కలుస్తారా అనే దానిపై ఏపీలో పార్టీల జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ పరిస్థితే ఏపీలో పవన్ కళ్యాణ్ కు ఉంది. బీజేపీ దూరం జరిగితే టీడీపీ ఒంటరిగా రంగంలోనికి దిగుతుందా, లేక పవన్ కళ్యాణ్ తో కలుస్తుందా, టీడీపీతో కలిసేందుకు జనసేన ముందుకొస్తుందా అనేది తేలాల్సి ఉంది. వైసీపీ కూడా రకరకాల కారణాల రీత్యా బీజేపీతో స్నేహం చేయడానికి, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏమైనా సరే టీడీపీకి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఒక గడ్డు పరిస్థితి అనేటువంటిది ఈరోజు ఏర్పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీల పొత్తులు, వ్యూహాలు జాతీయ రాజకీయాల మీద ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువ. బీజేపీ కంచుకోటల్లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ పునాదులు కదులుతున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చచ్చి చెడి గెలిచింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు సుడిగాలి పర్యటనలు చేసినా, విస్తృత ప్రచారం చేసినా పార్టీని గెలిపించలేకపోయారు. ఎన్డీఏ కూటమి నుంచి శివసేన తప్పుకుంది. టీడీపీ కూడా కటీఫ్ చెప్పేందుకు సిద్ధంగా ఉంది. పరిస్థితులు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో అమిత్ షా చెబుతున్న 350+ టార్గెట్ చేరుకోవటం సాధ్యమేనా? బీజేపీ టార్గెట్ ను రీచ్ అయితే ఎవరికీ ఏ సమస్య లేదు. అలా కాకుండా లెక్కలు తప్పితే పరిస్థితి ఏమిటి?
ఏపీలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న టీఆర్ఎస్ కు బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవు. అయినా సరే ముఖ్యమంత్రి కేసీఆర్ నరేంద్ర మోడీ నిర్ణయాలకు మద్దతిచ్చారు. నోట్ల రద్దును సమర్థించారు. అసెంబ్లీ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి జీఎస్టీకి ఆమోదముద్ర వేశారు. అవినీతి లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఒక దశలో టీఆర్ఎస్ కేంద్రంలో చేరుతుందేమోననే టాక్ నడిచింది. అయితే అమిత్ షా తెలంగాణ పర్యటన తర్వాత పరిస్థితి మారిపోయింది. 2019లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలన్న కమల దళాధిపతి కామెంట్లపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఇలాగే వదిలేస్తే బీజేపీ తమను మింగేస్తుందనే ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో కలగడంతో బీజేపీని కడిగి పారేశారాయన. టీడీపీకి బలంగా ఉన్నటువంటి బీసీలంతా కూడా, బీసీల్లో దానికి ఇంకా ఇప్పుడు కొంత పట్టున్నప్పటికీ నాయకత్వం అంతా కూడా టీఆర్ఎస్లో చేరింది. అందులో బీసీ నాయకులు కూడా ఉన్నారు. అదేవిధంగా టీడీపీకి ఏ సామాజిక వర్గం అయితే సపోర్ట్ చేసిందో ఆ సామాజిక వర్గం అంతా కూడా టీఆర్ఎస్లో చేరింది. అందుకని టీఆర్ఎస్తో అది పొత్తు పెట్టుకుంటుందా అనేటువంటిది చాలా సందేహాస్పదమైనటువంటిది. టీఆర్ఎస్ కూడా ఏమిటి లాభం అనేటువంటిది కూడా పాయింటే. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హిందీ రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో కాంగ్రెస్ పుంజుకుంది. యూపీలో కాంగ్రెస్, ఎస్సీ, బీఎస్పీ కలిసి పోటీ చేసే దిశగా అడుగులేస్తున్నాయి. బీహార్లో నితీష్ ఎన్డీఏలో చేరిన మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ లాలూ క్యాంపులో చేరారు. మరోవైపు దక్షిణాదిలో బలపడాలని కమలదళం చేస్తున్న ప్రయత్నాలు అంతగా వర్కౌట్ కావటం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్న ఒకే ఒక మిత్రపక్షం టీడీపీ. అది కూడా దూరమైతే కమలం పార్టీకి కొంత ఇబ్బందికరమే. దక్షిణాదిన 5 రాష్ట్రాల్లోని 129 సీట్లలో బీజేపీకి ఉంది 5 ఎంపీలు మాత్రమే. రెండు 2019లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటుకుంటుందా, గతంలో కంటే సీట్లు పెంచుకుంటుందా అనే దానిపైనే ఆ పార్టీ లక్ష్యాలు ఆధారపడి ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని 153 సీట్లలో సగమైనా గెలుచుకోవాలని కమలదళం భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఉత్తరాదిలో సీట్లు తగ్గి దక్షిణాదిలో లెక్కలు వర్కౌట్ కాకపోతే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలిపోవచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో కీలకంగా మారే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో కలిపి 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని చంద్రులిద్దరూ భావిస్తూ ఉండవచ్చు. ఈ లెక్కన చూసినా టీడీపీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలే ఎక్కువ.